హాయ్ ఫ్రెండ్స్, హాయ్, హలో, నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వెంకట్ వ్లాగ్స్. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇంక బయట అది ఎప్పుడు ముగ్గులు పెట్టడం చూపిస్తున్నాను కదా అని ఈరోజు కొంచెం స్కిప్ చేశాను. సో అయితే బయట కడిగేసి ముగ్గులు పెట్టేసిన తర్వాత ఈరోజు మంగళవారం కదా, అందుకని గడపలకి అయితే పెట్టుకుంటున్నాను. రోజు చిన్న బొట్టు అయితే పెడుతున్నాను. ఇంక శుక్రవారం మంగళవారం ఎప్పుడన్నా ఇంకెలా పెడుతున్నాను అనమాట. ఎందుకన్నది మీకు ఆల్రెడీ తెలుసు. తెలియని వాళ్ళకైతే ఎలక కోసం అయితే అనమాట. అది తినడం మంచిదే, కాకపోతే మొత్తం గత్తర చేసేస్తే మాకు ఇంక తెలిసిందే. ఎలకల గురించి చెప్పనవసరం లేదు. ఇంక బయట అయితే పద్మం ముగ్గు ఈరోజు మంగళవారం, శుక్రవారం కూడా నేను ఎక్కువ పద్మం పెట్టుకుంటాను కాబట్టి పద్మం అయితే వేసుకున్నాను అనమాట. అలాగే ఇక్కడ గడపకి కూడా బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ గుమ్మానికి అలాగే సెకండ్ గుమ్మానికి కూడా ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత అయితే పిల్లలు ఇంకా దాన్ని అయితే పెట్టేసుకున్నారు. ఇంక నేను అది వివరంగా ఏం చూపించలేదు, ఎప్పుడు చూపిస్తున్నాను కదా మీకని. ఇంక ఇప్పుడైతే ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత నా పనులు ఇంకా గిన్నెలు తోమేసుకొని ఇంకా ముందు తోమని ఉంటాయి కదా అవన్నీ సర్దుకుంటున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఈరోజు ఉప్మా చేసాను. ఉప్మా నానబెట్టలేదు అనమాట ఈ మధ్యన, అందుకని ఉప్మా అయితే చేస్తాను. నిన్న సేమియా ఉప్మా, ఈరోజు ఏమో రవ్వ ఉప్మా అదనమాట. ఇంకా ప్రాసెస్ అది మీకు చూపించాను కదా, నేనైతే ఈరోజు వీడియో తీయలేదు ఉప్మా చేసింది. ఇప్పుడైతే ఇంక పాలు పొయ్యి మీద పెట్టాను, పెరుగు తోడు పెడదామని. అది చేసుకుంటూ పిల్లలు వెళ్ళిన తర్వాత ఈరోజు వంట పని కూడా లేదన్నమాట. ఎందుకంటే మంగళవారం నుంచి నాన్ వెజ్ తింటామని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. అయితే ఈరోజు తింటున్నాము. కాకపోతే ఈరోజు అమ్మవారికి నైవేద్యం పెట్టుకుందాం అనుకున్నాము, కుదరలేదన్నమాట. అయితే పండగ పెట్టుకుంటాం కదా అదనమాట. అంటే ఈ రోజులు చేసుకోకూడదని మొన్నటిదాకా నవరాత్రులు అలాగే పౌర్ణమి వెళ్ళిన తర్వాత పెట్టుకుందాంలే నైవేద్యం అని చెప్పేసి పెట్టుకోలేదన్నమాట. అయితే ఇంక ఇప్పుడే కూడా లేట్గా లేవడం వల్ల కుదరలేదు. ఇంకా పప్పు నానబెట్టడం కూడా నైట్ మర్చిపోయాను. సరే ఇంక రేపు పెట్టుకుందాంలే అనుకున్నాను. అందువల్ల అయితే ఇంకా ఈ రోజు ఏంటంటే బిర్యానీ ఆయన తెస్తానన్నారు. బిర్యానీ తెస్తే ఇంకా అది తినేస్తాం అనమాట. ఇంకా అదే ఈరోజు అయితే భోజనం. వంట పని అయితే ఏమీ లేదు. మిషన్ ఎక్కుదాం అనుకున్నాను, కానీ ఏమో ఎందుకు ఈరోజు అసలు అమ్మమ్మ అయితే ఫోన్ చేసిందనమాట, తీసుకెళ్ళమని చెప్పేసి. వస్తాను, తీసుకెళ్ళమ్మ వచ్చని చెప్పింది. అయితే రేపైతే వెళ్దాం అనుకుంటున్నాను. రేపైతే వెళ్తాను, అమ్మమ్మని తీసుకొస్తాను. కానీ ఇక్కడ ఉంటుందా లేదా అన్నది అయితే నాకు తెలీదు. చూద్దాము, తన ఇష్టము. తను ఎవరిని కూడా తననైతే అసలు ఒప్పించలేము. తన ఇష్టం ఉంటుంది, లేకపోతే లేదు. బలవంతం చేయలేమన్నమాట. కాబట్టి వస్తానన్నది కాబట్టి వెళ్ళి తీసుకొద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇంక ఈరోజు అయితే ఇంకా ఇవన్నీ క్లీన్ చేసి, పని ఉన్నా లేకపోయినా క్లీన్ చేసి సింక్ అనేది నీట్గా పెట్టేసుకున్నానంటే ఒక పని అయిపోద్ది కదా అని అన్నీ తోమేసుకుంటున్నాను అనమాట. తోమేసుకున్న తర్వాత ఇంక రేపటి కోసం అయితే ఇంకా టిఫిన్కి పప్పు అది నానబెట్టేసాను. గిన్నెలు అవి తోమేసిన తర్వాత అయితే నేను ఇంకా సింక్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. అంటే కొన్ని దేవుడి సామాన్లు అవి ఉన్నాయన్నమాట. నాన్ వెజ్ తినకముందే తోమేసామనుకో అవి కూడా క్లీన్గా ఉంటుంది. అంత చేసేస్తాం అని ఏం కాదు, కానీ కడుపులో ఉంటుంది, అప్పుడు ఏం చేస్తాం. కానీ కాకపోతే మేము ఏంటంటే ఓన్లీ బాత్రూమ్కి వెళ్ళినా సరే దేవుడి దగ్గరది కొంచెం కూడా అలా ముట్టుకోమన్నమాట. పిల్లలన్నా మేమన్నా సరే ఏమో అంత అంటే చేదస్తామని కాదు, కానీ ఏమో ఇంకా అలాగా అలవాటు అయిపోయింది. కొంచెం దేవుడి దగ్గర శుద్ధిగా ఉండాలి, దేవుడికి సంబంధించింది ఏదన్నా సరే అన్నది అనుకుంటాం అన్నమాట. ఇంకా ఇక్కడ మట్టి పాత్రలు ఎలా తోముతున్నానో చూపిస్తున్నాను మీకు. అంటే సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్తో అయితే తోమాను అనమాట. ఇప్పుడు
ఏంతో సాల్ట్తో కానీ సాల్ట్ నిమ్మకాయ వేసుకున్నా నిజంగా సాల్ట్తో తోమినా సరే ఎంత క్లీన్గా ఉంటున్నాయో మెరిసిపోతున్నాయి గిన్నెలు అయితేని మట్టి పాత్రలు కూడా. ఇంకా అయిపోయిన తర్వాత తోమేసిన తర్వాత అయితే ఇక్కడ నేను పప్పు అనేది నానబెడుతున్నాను అనమాట. అది కింద పడుతుంది అనుకున్నాను నేను, కాకపోతే చూసుకోలేదు. నానబెట్టేసాను అనమాట పప్పు. నానబెట్టేసి పప్పు తీసుకొని ఇంకా ఎక్కడ డబ్బా అక్కడ అయితే పెట్టేస్తున్నాను. ముందు 2 సార్లు అయితే కడుక్కొని పప్పుని తర్వాత అయితే నానబెట్టాను అనమాట. ఇప్పుడైతే క్లారిటీ నిజంగా చాలా బాగా వస్తుంది కదా, నాకైతే భలే నచ్చింది అబ్బా. మీకు ఎలాగ అనిపించింది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, సరేనా? సో ఇంకైతే ఇంకొక అడిగేసుకున్నాను. ఇంకా పాలు కూడా వేడిగా ఉన్నాయన్నమాట. మట్టి కుండలో ఎప్పుడన్నా సరే పెరుగు తోడుకున్నప్పుడు గోరువెచ్చకన్నా కొంచెం ఎక్కువ వేడి ఉండాలి, అప్పుడే త్వరగా తోడుకుంటుంది. లేకపోతే కనుక త్వరగా అనేది తోడుకోదనమాట. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మేము కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసినప్పుడు అస్సలు 2 days పట్టింది అది తోడుకోవడానికైతే. కాబట్టి కొంచెం వేడిగా ఉండగానే పాలని గోరువెచ్చకన్నా కొంచెం వేడిగా ఉంటే పెరుగు వేసుకుంటే అప్పుడు త్వరగా ఒక హాఫ్ డే కల్లా మధ్యాహ్నం కల్లా తోడుకుంటుంది అనమాట. సో ఇంక తోడుపెట్టేసి ఒక పక్కకు అయితే పెట్టేస్తాను, ఎవరి చేతులు అయితే తగలకుండా. ఎందుకంటే మట్టి పాత్ర కదా, గుమ్మన ఎవరన్నా చేతి తగిలి పాడేస్తారని చెప్పేసి నేనే, ఎవరో కాదు నేనే, మా పిల్లలైనా నేనైనా సరే గుమ్మను పాడేస్తామని చెప్పేసి ఒక పక్కకు అయితే పెట్టేస్తాను. జాగ్రత్తగానే ఉంటాము కానీ భయం అంతే. మీకు పప్పు నానబెట్టాను కదా, అది చూపిస్తున్నాను. అది కూడా పడిందని అనుకున్నాను కానీ చూస్తే అంతగా కనిపించలేదు. సో ఇదన్నమాట. ఇంకా దోశలకైతే గుళ్ళు పప్పు ఉంటుంది కదా, అది నానబెడతాను అనమాట. అలాగే ఇంకా నెక్స్ట్ ఆయన అయితే ఇంక బిర్యానీ అయితే తెచ్చారనమాట, చూపిస్తాను మీకు. కుండలో కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. బిర్యానీ అయితే ఆయనే చేశారు, చెట్టు ముత్యాల బిర్యానీ. చాలా అంటే చాలా బాగా అనిపించింది, బాగుంది, నిజంగా బాగుంది. సో ఇంకా అక్కడ పెట్టేసాను. ఒకవేళ బాగోకపోయినా నేను చెప్పేస్తాను, ఆ మొహమాటం ఏం లేదు, చెప్పేస్తాను బాగాలేదు, ఇది కొంచెం తేడా, ఇది అయితే ఎలాగా ఉంటే బాగుంది అని చెప్పేస్తాను అనమాట. కాకపోతే లేదు, బాగుంది, నిజంగానే బాగుంది. ఎవరో ఒకరి కింద పాడేస్తాను. ఇదిగోండి చిట్టు ముత్యాల బిర్యానీ చికెన్ అనమాట. ఆయన అయితే తెచ్చేసి నాకు ఇచ్చి వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడైతే నేను ఇది చేస్తాను, నాకు తెచ్చింది. సో ఫ్రెండ్స్, ఇది రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ